హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. నిన్న సూ ఫ్రమ్ సో అనే కన్నడ ఫిలిం చూశాను. చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చి అసలు కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా. సరే అని చెప్పి యాక్చువల్లీ ఇది రేపు August 8 తెలుగులో రిలీజ్ అవుతుంది. బట్ అప్పటిదాకా మనం ఆగం కదా. అంటే నాకు ఏదైనా సినిమా బాగుంది అని చెప్పేస్తే వెళ్ళి చూడాలన్న ఆత్రం ఎక్కువ. సో ఇంకా మూవీ గురించి మాట్లాడితే, మూవీ కాన్సెప్ట్ వైజ్ కానీ ఆ కోర్ పాయింట్, ఆ బ్యూటిఫుల్ మెసేజ్, వాళ్ళు చెప్పాలనుకున్నది కాన్సెప్ట్ వైజ్ మాస్టర్ పీస్ అనొచ్చు. కానీ అంత ఎంగేజింగ్గా లేదు స్క్రీన్ ప్లే. ఓకే, కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కానీ ఎందుకో కొన్ని చోట్ల నాకు రిపిటేటివ్ అనిపించింది. తెలుగులో మరి రేపు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో తెలియదు. బట్ మేబీ ఎంజాయ్ చేయకపోవచ్చు. నేను ఇన్డెప్త్ రివ్యూ చెప్తాను. బట్ ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినట్టయితే అసలు ఫిల్మీ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. దాంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో లైక్ మూవీ రికమెండేషన్స్, అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. అండ్ మినీ రివ్యూస్ పోస్ట్ చేసి దాని తర్వాత యూట్యూబ్లో వస్తుంది. ఆల్రెడీ మినీ రివ్యూ పోస్ట్ చేసేసాను. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మర్చిపోకండి. సో ఇంకా సూ ఫ్రమ్ సో అంటే ఇది నేను మీకు సులోచన ఫ్రమ్ సోమేశ్వర అనమాట. ఇదేం పెద్ద ప్లాట్ పాయింట్ కాదు. నేను యాక్చువల్లీ స్టోరీ చెప్తే అది చాలా రివీల్ అయిపోయినట్టు ఉంటుంది. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో డిస్కస్ చేస్తాను అంతే. ఫస్ట్ హాఫ్ పరంగా అయితే అసలు ఆ విలేజ్లో వాళ్ళ మనుషులు ఎలా ఉంటారు, ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ దానికి ఒక 20-25 మినిట్స్ బాగానే తీసుకున్నారు. అండ్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యాక కొన్ని చోట్ల కామెడీ అయితే చాలా బాగుంది. థియేటర్లు అందరు నవ్వుకుంటూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఇంకా సర్లే, ఇంకా చాలా లేరా బాబు, ఇంకా అయిపోయింది అని బోర్ కొట్టేసింది నాకైతే. ఇంటర్వెల్ దాకా చాలా బోర్ కొట్టింది. అదంతా సెటప్ అనమాట సెకండ్ హాఫ్ కూడా ఇంకా సర్లేరా బాబు అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రోగ్రెస్ అవ్వదు ముందు. బట్ లాస్ట్ 10-15 మినిట్స్ మాత్రం అదిరిపోయింది. ఎమోషన్స్ అని బాగా వర్కౌట్ అయినాయి. ఎందుకు అంత టైం తీసుకున్నారనేది బాగా అర్థమైంది. అండ్ లాస్ట్లో ఆ మెసేజ్ అయితే చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అసలు విలేజ్లో కానీ బయట ప్రజెంట్ జనరేషన్ ఉన్న వాళ్ళకి కానీ ఒక మంచి మెసేజ్ సినిమా ద్వారా చెప్పారు. లిటరలీ కన్నడ వాళ్ళకి ఒక మంచి ఒక డిఫరెంట్ ఐడియా, ఆ ఐడియాని ఇట్లా సినిమా ద్వారా చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రేపు తెలుగులో వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఒకవేళ కొంచెం స్లో ఉన్నా పర్లేదు, మంచి స్టోరీ అండ్ మధ్యలో కామెడీ ఓకే అనుకుంటే ఒకసారి చూసేయచ్చు. ఈ సినిమా తప్పకుండా చూసేయచ్చు. అండ్ ఇట్లాంటి మూవీ రివ్యూస్, రికమెండేషన్స్ ఇంకా మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.